ఏదైతే మాజీ ముఖ్యమంత్రికి ప్రజాదరణ గల నాయకుడికి ఇవ్వాల్సిన భద్రత ఏదైతుందో భద్రతా చర్యలు తీసుకోవాల్సిన చర్యలు ఏవైతున్నాయో పూర్తిగా కూడా ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టి రాజకీయ దురుద్దేశంతోనే ఒక కుతంత్రంతోనే వ్యవహరించిన తీరుని పూర్తిగా కూడా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో ఇది మంచి సాంప్రదాయం కాదనేది చెప్తున్నా. తెలుసు వారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతానికి పోయినా రాష్ట్రంలో రాయలసీమ కానీ ఇటు ఉత్తరాంధ్ర కానీ ఇటు కోస్తా కానీ ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది వస్తారనే విషయం తెలుసు. తెలిసినప్పటికి కూడా పోలీసు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా ఓ దురుద్దేశంతో మరి ఆ భద్రత వైఫల్యం చేయడం అనేది చాలా శోచనీయం. మనం చూసాం సాక్షాత్తు ఆ ప్రాంతంలో ఉన్న పోలీసు అధికారులు అంటారు 1100 మందిని మేము వచ్చి సెక్యూరిటీకి కేటాయింపు చేశామంటారు. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకులు అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ విజువల్స్ చూడండి, ఎక్కడ చూడండి, అక్కడ 1100 మంది పోలీసులు కనీసం 110 మంది అయినా కనిపి ఉన్నారా చూడండి, కనిపిస్తున్నారా చూడండి. రే ఎందుకు ఈ ప్రభుత్వానికి అంత ఆక్రోషం? ప్రజాస్వామ్యంలోనూ ఎన్నుకోబడిన ప్రభుత్వాలు చట్టబద్ధంగా ఎవరికి స్థాయిలో వారికి ఇవ్వాల్సిన రక్షణ కల్పిస్తూ పరిపాలన చేయవలసిన అవసరాలు ఉన్నాయి, ఆవశ్యకత ఉంది. కానీ ఇవాళ అలా జరగట్లే. ఇక్కడ తిరిగి మళ్ళీ ఎదురు దాడి, ఎదురు కేసులు. అక్కడ రామగిరి మండలంలో మా మాజీ శాసనసభ్యుడు ప్రకాష్ మీద, ఆ జిల్లా అధ్యక్షురాల మీద ఒక కేసు పెట్టారు. వైఫల్యం వచ్చి వీరిది, కేసు వచ్చి వారిది. సాక్షాత్తు రోజున పోలీసు వారే వాళ్ళ తాలూకా మైకులు ఇచ్చి, సార్ మీకు కార్యక్రమం చెప్పండి సార్ మా మైకుల్లో చెప్పిన నేపథ్యం, పోలీసు చెప్పిన రీతిగా అక్కడ ప్రవర్తించిన తీరు. ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని, వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలకి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల తాలూకా కడుపు మండి ఈ ప్రభుత్వం దృశ్యాలను ఎదుర్కోవడానికి మరి జగన్మోహన్ రెడ్డి వస్తే వాళ్ళందరూ ఆయనకి సాదర స్వాగతం చెప్తే కళ్ళు కుట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయడం.